వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను హ్యాండ్మేడ్ డోర్ మ్యాట్ని వేస్ట్ క్లాత్లతో ఎలా కుట్టాలో నేర్పిస్తాను. అది కూడా ఒక పిన్నిస్ సహాయంతో చూద్దాం. మరి ఇలా ఒకటి క్లాత్ నేను తీసుకున్నాను. ఇది లాగిన్ మాట. లాగిన్ నేను ఇలా కట్ చేసి పెట్టాను. కట్ చేయడం ఎలాగో అందరికీ తెలిసిందే. నేను ఇక్కడ కట్ చేసింది 1 ఇంచ్ ఉంది. ఇక్కడ నేను 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఒకటేమో లాగిన్ అనేది 1 ఇంచు, అలాగే సారీ తీసుకున్నాను ఇంకోటి, అదేమో 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ వెడల్పు అనేది ఎంతైనా తీసుకోవచ్చు. ఇవి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని ఎలా ఒక పిన్నిస్ సహాయంతో ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఇక్కడ నేను మొదటగా చీర క్లాత్తో కుడుతున్నాను. మీరు ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చీర క్లాత్, ఒక లాగిన్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 4 రౌండ్స్ ఇలా చుట్టాలన్నమాట. ఇలా చుట్టిన తర్వాత ఏ క్లాత్తో అయితే మనం అల్లుతున్నామో ఆ క్లాత్ ముక్కకి చివరి భాగాన మనం పిన్నిస్ని పెట్టాలి. ఇక్కడ క్లాత్ హైట్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు. ఎక్కువగా తీసుకుంటే అల్లేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, ముడిలు పడిపోతుంది, అలాగే దారాలు అనేవి వచ్చేస్తుంటాయి. చిన్న చిన్న ముక్కలుగా తీసుకోండి. చూడండి, ఇప్పుడు నేను కుట్టడం చూపిస్తున్నాను. ఇలా కింద నుంచి తీసుకొని పైకి తీసుకొని, కింద నుంచి పైకి తీసి ఇప్పుడు చీర క్లాత్ మధ్యలో నుంచి బయటకు తీయాలన్నమాట. అప్పుడు ఒక ముడి అనేది వస్తుంది. ఇలా కూడా కుట్టచ్చు, ఇంకొక విధంగా కూడా కుట్టచ్చు. ఇందాక మనం కింద నుంచి తీసాం కదా, ఇప్పుడు లోపల నుంచి తీస్తున్నాను నేను. లోపల నుంచి తీసి ఇలా కుడితే ఈజీ మాట. ఈ 2 పద్ధతిలో మీరు ఏదైనా కుట్టచ్చు. నేను 2వ పద్ధతిని ఇక్కడ కుడుతున్నాను. అదే అయితే మనకి ఈజీగా అవుతుంది. మొదట కుట్టింది ఏంటంటే 2 సార్లు మనం అటు ఇటు క్లాత్ని జరపాలి. ఇదైతే 2వదైతే కరెక్ట్గా ఉంటుంది. ఇలా మనం ఈ రింగ్లోని ఇలా రింగును మనం అడ్జస్ట్ చేసుకుంటూ 12 ముడులను వేయాలన్నమాట. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా మనం 12 ముడులను వేయాలి. ఇక్కడ ఒక క్లాత్తో కూడా మీరు అల్లచ్చు, లేదు అంటే 2 క్లాత్లు కూడా పెట్టుకోవచ్చు. అంటే 2 కలర్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా 12 వేద్దాము. చూడండి, ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయింది. ఇందులో నేను 12 వేశాను. 12 కాకుండా మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. నేను చూపిస్తున్నది అయితే 12 వేశాను ఇక్కడ. ఇప్పుడు దీనికి ఈ క్లాత్ చూసారు కదా మీరు, క్లాత్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ముడి వేయకుండా ఎలా అటాచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్కి చిన్న హోల్ అనేది పెట్టాలి. అలాగే ఏ క్లాత్ అయితే మనం అటాచ్ చేస్తున్నామో ఆ క్లాత్కి కూడా హోల్ అనేది పెట్టాలి. ఇక్కడ బాగా గమనించండి, ముడి అనేది ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ ఏదైతే చిన్న క్లాత్కి మనం పెద్ద క్లాత్ని అటాచ్ చేస్తున్నామో దానికి హోల్ పెట్టిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి ఏదైతే అటాచ్ చేసామో దాన్ని అది పైన పెడితే మనం కింద నుంచి పిన్నీస్ అనేది పైకి లాగాలి. లేదు అంటే అది కింద పెడితే పైనుంచి కిందకి లాగాలన్నమాట. ఈ వీడియో గమనిస్తే మీకు బాగా అర్థమవుతుంది. అలాగే నేను ఇంతకుముందు డోర్ మ్యాట్ వీడియోస్ చాలా చేశాను, అందులో ఒకసారి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ముడి వేసిన తర్వాత మనం దీన్ని అల్లాలి. ఇక్కడ
వేరే క్లాత్ మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 2 కలర్స్ పెట్టినా, ఒక కలర్ పెట్టినా ఇక్కడ క్లాత్ అనేది అటాచ్ చేయాలి. అటాచ్ చేసి అల్లాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వేరే క్లాత్ కలరు పెడుతున్నాను, అందుకని ఇలా దీన్ని అటాచ్ చేస్తున్నాను. మీరు ఒకే కలర్తో అల్లాలి అనుకుంటే అదే కలర్ ఉన్న ముక్కని మీరు అటాచ్ చేయండి. ఇక్కడ ఇలా సూదితో కుట్టేయాలి. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఏ క్లాత్ అయితే మనం అల్లుదాం అనుకుంటున్నామో దానికి మనం పిన్నిస్ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఈ ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి కదా పాయలు, అందులో నుంచి మనం ఒక్కొక్క దాంట్లో 2 వేయాలి. 2 అల్లికలు వేస్తూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను వేరే కలర్తో అల్లుతున్నాను కాబట్టి ఏ కలర్ అయితే అల్లకుండా ఉందో దాన్ని మనం ఇలా ఫ్రంట్ నుంచి ఇలా రౌండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కలర్తో అయితే నేను అల్లుతున్నానో చూడండి, పర్పుల్ కలర్తో అల్లుతున్నాను కదా, ఆ కలర్కి పిన్నిస్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని మనం ఇలా ఒక్కొక్క దాంట్లో ఇలా దూర్చుకొని ఇందాకలు మనం ఎలా చేసామో అలాగే అల్లికని లాస్ట్ వరకు అల్లుతూ వెళ్ళాలి. అల్లేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని రౌండ్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం అల్లుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హోల్లోని మనం 2 అల్లికలు అనేవి అల్లుతున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ అదే హోల్లో నేను అల్లిక అనేది అల్లుతున్నాను. ఇక్కడ ఇలా ఒక్కొక్క దాంట్లో 2 వేసుకుంటూ మొత్తం మనం 12 అల్లాం కదా, ఆ 12 కూడా ఒక్కొక్క దాంట్లో 2 వేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు. చూడండి, మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్క దాంట్లో 2 వేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి అనుకుంటే అల్లే దానిని మనం బ్యాక్ సైడ్ పెట్టుకొని ఏదైతే అల్లకుండా ఉంటుందో అది ముందున పెట్టుకొని రౌండ్గా చుట్టుకుంటూ దాన్ని మధ్యలో పెట్టుకుంటూ అల్లుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కొక్క పాయలోని మనం ఒక్కొక్క అల్లికను అల్లాలి. ఇప్పుడు చూడండి, అల్లేదాన్ని నేను బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను, కలర్ చేంజ్ చేస్తున్నాను. అల్లని దానిని మధ్యలో ఇలా పెట్టుకుంటూ
అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఏదైతే ఏ కలర్తో మనం అల్లుతున్నామో ఆ కలర్కి మనం పిన్నీస్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో పెట్టుకొని మనం అల్లేదాన్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇలా అల్లుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అల్లాలి. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా మొత్తం అల్లేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అల్లేసిన తర్వాత ఇక్కడ మీద మనం మన ఇష్ట ప్రకారంగా వేసుకుంటే 2 వేసుకోవచ్చు, లేదు అంటే 1 వేసుకుంటూ అల్లుకోవచ్చు. 2 వేసుకుంటే ఏమవుతుంది అంటే క్లాత్ అనేది ఉగ్గుగ్గులుగా వచ్చేస్తుంది, ప్లెయిన్గా ఉండదన్నమాట. అదే సింగిల్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తే కొంచెం లేట్ అవుతుంది, కానీ క్లాత్ అనేది ప్లెయిన్గా వస్తుంది. అంతేనండి, ఇలా ఈజీగా మీరు క్లాత్ అనేది డోర్ మ్యాట్ ఎంత కావాలంటే అంత కుట్టుకోవచ్చు. చూడండి, నేను ఇది కంప్లీట్ చేసేసాను. ఇంత పెద్దది నేను కుట్టాను, బాగుంది కదా. ఇలా మీరు కూడా వేస్ట్ క్లాతులతో ఇలా కుట్టుకోవచ్చు. 2 క్లాతులు పెట్టడం వల్ల క్లాత్ అనేది అందంగా కనబడుతుంది. సింగిల్ క్లాత్ కూడా బాగానే ఉంటుంది. ఇలా మీరు వేసుకోవాలి. నేను ఇక్కడ 16 రౌండ్లు అల్లాను. 16 రౌండ్లకి ఇంత పెద్దది వచ్చింది. మీరు ఎంతకన్నా ఎక్కువ కావాలన్నా అల్లుకోవచ్చు. ఇంకా బాగా తెలియాలి అంటే పైకి నించొని ఒక పాదం వెనుక ఒక పాదాన్ని పెట్టి నించొని చూస్తే మనం హైట్ అనేది ఎంత ఉంటుందో అది కరెక్ట్గా అయితే డోర్ మ్యాట్కి సరిపోతుంది. ఇలా ఈజీగా మీరు కూడా కుట్టుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని కూడా నాకు తెలపండి. మరి ఇంకా పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.